హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు వెజ్ పిజ్జా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను. దాంతోపాటు అద్దిల్లు ఎతుక్కోవడం ఎంత కష్టమో కూడా చెప్తాను. మేము ఇక్కడ హైదరాబాద్లో అద్దిల్లు ఎతుక్కోవడం కోసం ఇక్కడికి వచ్చినప్పుడు వీధి వీధి సందు సందు మొత్తం తిరిగాము. కానీ టూలెట్ బోర్డుల కన్నా ఎక్కువ ట్యూషన్ బోర్డులు కనపడ్డాయి. ఆ ట్యూషన్ బోర్డుల్లో టూలెట్ బోర్డులు ఎత్తుకునేసరికి తన ప్రాణం తోక్కొచ్చింది. అలా ఒక టూలెట్ కనపడితే ఆ ఇంటికి వెళ్ళి ఇట్లా 1 BHK కావాలండి, మా ఫ్యామిలీ ఇది, నేను మా హస్బెండ్ మా 2 పిల్లలు అదేదని చెప్పి రెంట్ ఎంత అని అడిగితే 20,000 రెంట్, వాటర్ బిల్ సపరేట్, దాంతోపాటు లిఫ్ట్ ఛార్జ్ వేరు, మెయింటెనెన్స్ వేరు, అలా అని చెప్పి ఇంత లిస్ట్ చెప్పారు. 10 గంటలకల్లా గేట్ మూసేస్తాము, తర్వాత లాక్ ఏదన్నా అంటే మీకు ఇస్తాము, కావాలంటే మీరు అప్పుడు రావచ్చు, అది ఇదని ఇంత చెప్పారు. 3 నెలలు అద్దె మళ్ళీ మనం అడ్వాన్స్గా ఇవ్వాలంట. ఇంత రెంట్ ఇచ్చేదానికన్నా ఇదే డౌన్ పేమెంట్గా కట్టేసి ఒక ఇల్లు తీసుకుంటే 30 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఆ ఇల్లు మనకే వస్తుంది కదా అన్న ఆలోచన వచ్చేసింది అక్కడికి వచ్చేసరికి. సరే ఇప్పుడు అంతా మనం స్పెండ్ చేయలేము అని చెప్పి వేరే ఇల్లు ఎత్తుక్కోవడానికి వెళ్తే, అక్కడికి వెళ్తే ఆమె అడిగింది, చాలా ఓల్డ్ ఏజ్ పర్సన్, 70 years ఏమో ఉంటాయి, మీరు హస్బెండ్ అండ్ వైఫా లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారా అని అడిగారు. మాకు 2 పిల్లలు ఉన్నారండి అంటే, పిల్లలు ఉన్నారు సరే, హస్బెండ్ అండ్ వైఫా లివ్ ఇన్లో ఉన్నారా అని. ఇంకేం చెప్పాలో తెలియక, ఇట్లా ఉంటే ఇంకా చుక్కలు కనపడతాయిరా బాబు అని అక్కడి నుంచి పరారైపోయాము. లాస్ట్కి ఒక ఇంటికి వచ్చాము. ఆ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఇంతమంది ఉన్నారు, మీరు మీ హస్బెండ్ మీకు 2 పిల్లలు, కాబట్టి మీరు 2 BHK తీసుకోవాలి, పిల్లల రూమ్ సపరేట్, మీ రూమ్ సపరేట్, 1 BHK నలుగురున్న ఫ్యామిలీకి ఇవ్వమని చెప్పేశారు. ఇదేం రూల్ అయినా అనుకుంటే ఇప్పుడు అట్లానే ఉందంట. అందుకని అక్కడి నుంచి కూడా ఇంకొక దగ్గరకు వచ్చేసి ఇల్లు ఎత్తుక్కోవడానికి తిరుగుతూనే ఉన్నాము. ఈ ట్యూషన్ బోర్డులే కనిపిస్తున్నాయి కానీ టూలెట్లు కనపడలేదు. చివరాఖరికి ఒకటి కనపడింది. సరే అని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు అన్నీ చెప్పి ఇంత వద్దు అని చెప్పారు. మనకున్న దాంట్లో ఇదేనయ్యాను రా బాబు అని దాంట్లో చేరిపోయాము. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, పక్కన ఒక ఆమె ఉంది, ఆమె డెలివరీకి వెళ్ళింది. ఆమె 9 నెలలకు అట్లా వస్తుందంట. ఈ లోపల వాళ్ళ ఇంటి ముందు అదంతా మనమే నీట్గా పెట్టాలి, క్లీన్ చేయాలని చెప్పారు. దానికి తోడు మనం ఎన్ని చేసినా సరే ఆమెకి మనం చేసే అదంతా నచ్చట్లేదు. ప్రతిదానికి ఏదో ఒక వంక పెట్టడం, ఎవరో ఒకరికి ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పి ఓతేగా చెప్తూ ఉండింది. ఇంకా మేము అట్లా పక్కన వాళ్ళు ఇల్లు క్లీన్ చేయలేమంటే ఒక ఫైన్ మార్నింగ్ వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేసేసేయండి అని చెప్పేశారు. ఈ లోపల ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఫస్ట్ ఈ పిజ్జా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మైదా పిండిని జల్లించేసుకొని అందులో ఒక చిటికెడు ఉప్పు వేసేసి, అందులో కొంచెం పెరుగు కూడా వేసేసి, నీళ్లు పోసి బాగా చపాతీ పిండి కన్నా స్మూత్గా కలుపుకోవాలి. ఇదంతా కలిపి పక్కన పెట్టేసుకుంటే మనకి కొంచెం సేపు రెస్ట్ ఇచ్చేసామంటే బాగా పిండి పులుస్తుంది, బాగా టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత మనం పిజ్జా చేసుకుంటాం అనే టైంలో పిజ్జా డో కలిపాం కదా, ఆ పిండిలో కొంచెం నూనె వేసి ఇంకొకసారి బాగా మసాజ్ చేసినట్టు కలిపేస్తే చాలా ఫ్లఫీగా వస్తుంది పిజ్జా. ఆ తర్వాత దాన్ని 2 ముక్కలుగా చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్కి అడుగున నూనె పూసేసి దాని మీద ఈ పిజ్జాని మొత్తం స్ప్రెడ్ చేసేసాము ఆ పిండిని. ఆ తర్వాత దానికి ఫోర్క్తో ఘాట్లు పెట్టేసిన తర్వాత మనకి నచ్చిన కెచప్ వేసుకోవాలి. కెచప్ వేసి బాగా రౌండ్గా చుట్టేసుకున్నామంటే లోపలికంతా వెళ్ళి టేస్ట్ బాగా వస్తుంది. ఆ తర్వాత నచ్చిన వెజిటేబుల్స్ వేసేసి, ఆ తర్వాత పైన చీజ్ వేసేసి మొత్తాన్ని బాగా బేక్ చేసుకోవాలి. ఇట్లా పెనం ప్రీహీట్ చేసినట్టు చేసి ఒక 20 minutesకి పిజ్జా పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. చాలా బాగుంది టేస్ట్. పైన ఇట్లా ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, సీజనింగ్ స్ప్రెడ్ ఉన్నింది, అది చల్లుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా ఇలా ఇల్లు దొరికిన తర్వాత ఉన్న పాటలు ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్.